హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన క్షేత్రాన్ని పరిచయం చేయబోతున్నాను. ఒకప్పుడు అది అంగరంగ వైభవంగా వెలిగిన ఒక మహా సామ్రాజ్యానికి రాజధాని, అద్భుత శిల్పకళకు కాణాచి. మరిప్పుడు ఆ రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ వైభవం ప్రాభవం అన్నీ ఒక స్మృతి మాత్రమే. ఆ ప్రాంతం మాత్రం గతకాల వైభవానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ వైభవం ప్రాభవం మట్టిలో కలిసిపోయి కేవలం ఒక చిన్న పల్లెగా, ఒక పుణ్యక్షేత్రంగా మాత్రం మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఆ పుణ్యక్షేత్రం ఏంటి అన్న తెలుసుకునే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీ ఈమెయిల్కు చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేస్తాను. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం నాటి కళింగ నగరం, నేటి శ్రీముఖలింగం. ఒకప్పుడు కళింగ నగరం పేరుతో ఖారవేలుని రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ ప్రాంతం. ఆ కాలంలో ఈ ప్రాంతం కళింగ నగరమని, కళింగదేశ నగరమని, కళింగవాణి నగరమని, నగరపు వాడ అని, త్రికళింగ నగరమని ఇలా విభిన్న నామాలతో పిలువబడినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కళింగ గంగరాజులు మొదలుకుని వివిధ వంశాల రాజులకు ఇదే రాజధాని నగరం. అందుకే ఇది ఆ కాలంలో అద్భుతమైన ప్రాభవానికి నోచుకుందని, అంగరంగ వైభవంగా వెలిగిపోయిందని చరిత్ర చెప్తోంది. ఆ తరువాత కొంతకాలం ఆంధ్రదేశాన్ని పాలించిన కొందరు రాజవంశీయులు ఈ దేవాలయాన్ని సున్నంతో కప్పి ఉంచారని, ఆ తరువాత వచ్చిన గజపతులు దీన్ని వెలుగులోనికి తీసుకొచ్చి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారని విభిన్న కథనాలున్నాయి. గజపతులు ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చొరవ చూపించారని, దీని అభివృద్ధికి ఎన్నో మడిమాల్యాలను సమర్పించారని, ఎన్నో దానాలను చేశారని చరిత్ర చెప్తోంది. ఇక ఈ క్షేత్రం స్థల పురాణం విషయానికి వస్తే, ఈ ఆలయంలో పరమేశ్వరుడు ముఖలింగేశ్వరుడు, మధుకేశ్వరుడు, జయంతేశ్వరుడన్న నామాలతో భక్తుల చేత ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ శివుడు ముఖలింగేశ్వరునిగా వెలియడానికి ఒక పురాణ కథనం ఉంది. ఒకసారి హిమాలయాలలో నామదేవుడు చేసిన యజ్ఞానికి దేవతలు, గంధర్వులు మొదలైన వారంతా తరలివచ్చారు. ఆ సందర్భంలో కిరాత స్త్రీల నాట్య ప్రదర్శన జరుగుతోంది. అప్పుడు చిత్రసేనుడనే గంధర్వుడు ఆ నాట్యాన్ని చూసి మోహావేశ పరవశుడై ఉచితానుచితాలు, సభా మర్యాదలు వదిలిపెట్టి ఆ కిరాత స్త్రీలతో నాట్యం చేస్తూ ఉండిపోయాడట. దాంతో అతని అనుచిత ప్రవర్తనకు ఆగ్రహించిన పరమేశ్వరుడు సభా మర్యాదలను వదిలిపెట్టి అనాగరికుడిగా ప్రవర్తించావు కాబట్టి కిరాతుల ఇళ్లలో జన్మించమని శపించాడు. అప్పటికే తన ప్రవర్తన తెలుసుకున్న గంధర్వుడు తనను క్షమించమని శివుని కాళ్లా వేళ్లా పడ్డాడు. కరుణామయుడైన శివుడు గంధర్వుని విన్నపాలకు కరిగిపోయి, విప్ప చెట్టు నుంచి మధుకేశ్వరునిగా ఉద్భవించే నన్ను చూస్తే నీకు శాప విమోచనం అవుతుంది అని కరుణించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం గంధర్వుడు కిరాతుడిగా జన్మించి ఒక కిరాత కన్యను, జంగమ స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారిద్దరిలో జంగమ స్త్రీ పరమ శివభక్తురాలు. ప్రతినిత్యం విప్ప చెట్టుని దైవంగా భావించి ఆరాధిస్తూ ఉండేది. ఆమె సద్గుణాలకు ఆకర్షితుడై కిరాతునిగా జన్మించిన గంధర్వుడు ఆ జంగమ స్త్రీ యందు ఎక్కువ అభిమానాన్ని పెంచుకున్నాడు. అది సహజంగానే కిరాత స్త్రీకి కంటగింపైంది. దాంతో ఆమె తన సవతి అయిన జంగమ స్త్రీ పట్ల ద్వేషంతో రగిలిపోయింది. ఆమెను ఎలాగైనా కష్టపెట్టాలని నిర్ణయించుకుంది. తన సవతిని శిక్షించే సమయం కోసం కాచుకుని కూర్చుంది. ఆమెను ఏ విధంగా బాధించాలా అన్న ఆలోచనలో పడిన కిరాత స్త్రీకి జంగమ స్త్రీ ప్రతినిత్యం ఆరాధించే విప్ప చెట్టు కనబడింది. దానిని నరికేస్తే తన సవతికి తగిన గుణపాఠం చెప్పినట్టవుతుందని భావించి ఆ విప్ప చెట్టుని నరికేసింది. అప్పుడు ఆ చెట్టు మొదలు లింగాకారంలో మారగా, చెట్టు మొదలు ముందు భాగం పరమేశ్వరుని ముఖాకృతిగా రూపుదిద్దుకుందట. తొర్రలో నుంచి మధుకేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. చెట్టు తొర్రలో నుండి ఆవిర్భవించిన పరమేశ్వరుణ్ణి చూడ్డంతోనే గంధర్వునికి శాప విమోచనం కలిగి తన లోకానికి వెళ్లిపోయాడు. అలా విప్ప చెట్టు మొదలు లింగాకారం, శివుని ముఖాకృతిగా రూపుదిద్దుకున్న కారణంగా ఈ స్వామికి ముఖలింగేశ్వరుడు అన్న పేరొచ్చింది. విప్ప చెట్టుని సంస్కృతంలో మధువు అని కూడా అంటారు. అలా ఈ స్వామి మధుకేశ్వర స్వామిగా కూడా పేరు పడ్డాడు. ఆ చెట్టు తొర్రే ఇప్పుడు ప్రధాన ఆలయంలో పూజలందుకుంటున్న మూల విరాట్టు అని చెప్తారు. ఇక్కడ అమ్మవారు వారాహీదేవిగా అవతరించి స్వామితో పాటు పూజలందుకుంటోంది. స్థల పురాణానికి సంబంధించి మరో కథనాన్ని కూడా చెప్తారు. ఎంతటి వారినైనా పట్టి బంధించగల శనిదేవునికి
సకల లోకాధిపతి అయిన పరమేశ్వరునికి ఒకసారి వాదనొచ్చిందట. ఎంతటి వారినైనా పట్టుకోగల నేను నిన్ను కూడా పట్టగలనని శనిదేవుడు, నన్ను పట్టుకునే శక్తి నీకు లేదు, నేను నీకు అందను అని శివుడు వాదులాడుకున్నారట. చివరకు నన్ను నీవెలా పట్టుకుంటావో చూస్తానని చెప్పి ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడట శివుడు. కొంతకాలానికి పరమేశ్వరుడు నన్ను పట్టుకుంటానన్న నీ మాట వమ్మైంది అన్నాడు శనిదేవునితో. దానికి శనిదేవుడు చిరునవ్వుతో, నేను పట్టుకోబట్టే కదా సాక్షాత్తు పరమేశ్వరుడివైన నీవు ఒక చెట్టు తొర్రలో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నాడట. అలా శివుని ముఖంతో ఏర్పడ్డ ఆ చెట్టు తొర్రే ముఖలింగేశ్వరుడిగా చెప్తారు. ఇక ఈ ఆలయం శిల్పకళా వైభవం విషయానికి వస్తే అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ఆలయం పూర్తిగా ఉత్కళ సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించబడి ఉంది. దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి ఆలయ గోడలు, వాటి మీద కళావైభవం, పనితనం, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఉత్కళ కళా వైభవం సుస్పష్టంగా కనబడుతుంది. చాలా అరుదుగా కనిపించే యమ, ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు ఇక్కడ ఉండడం విశేషం. మరో విశేషం ఏంటంటే శైవాలయమైన ఈ ఆలయంలో వరాహావతారం, వామనావతారం, సూర్యదేవుని విగ్రహాలు కూడా కనబడతాయి. రాజులు, రాజ్యాలు, ఆనాటి ప్రాభవాలు ఇవన్నీ ఇప్పుడు లేకపోయినా ఈనాటికి చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అద్భుత శిల్ప కళా వైభవాన్ని చూసి మనసు పులకించక మానదు. ఇక శ్రీముఖలింగానికి ఎలా చేరుకోవాలి అంటే శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉంది శ్రీముఖలింగం. వంశధార నది ఒడ్డున శ్రీకాకుళానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రతి అరగంటకు బస్సులున్నాయి. శ్రీకాకుళం నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒకప్పుడు రాజధాని నగరంగా అంగరంగ వైభవాన్ని మూటగట్టుకుని నేడు ఒక పుణ్యక్షేత్రంగా అలరారుతున్న శ్రీముఖలింగం చరిత్ర. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.